కూటమి ప్రభుత్వంపై మాజీ హోంమంత్రి తానేటి వనిత ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డు వివాదాన్ని డైవర్ట్ చేయడానికే మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు నివాసాలపై దాడులు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అని ప్రశ్నించారు. రాళ్లు కర్రలతో దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. దాడి చేసిన నాయకులు రౌడీ మూకలపై మొక్కుబడి కేసులు పెట్టి వదిలేస్తున్నారని అన్నారు. మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద మొన్నటి రోజున అంటే ఏదైతే ఈ తిరుపతి లడ్డు గురించి సుప్రీంకోర్టు నుండి కానీ సిట్ నుండి కానీ వచ్చిన వివరాలన్నిటికీ కూడా మేము ఆ రోజున వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మేము పూజా కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ ఆదేశించిందో ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళడానికి ముందు అక్కడ మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ కలిసి అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీ దగ్గర నుండి ఈ వివాదం స్టార్ట్ అయిందన్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఈ రోజున మేము ఇక్కడ వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఆఫీసు కానీ ఇల్లు కానీ ధ్వంసమైన విధానం చూసినట్లయితే నిజంగా ఈ రోజున మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది ఉందా లేదా అనేది డౌట్ వచ్చిందండి. ఎందుకు అనంటే మరి పోలీసుల దగ్గరుండి మరి ఎవరైతే దాడి చేస్తున్నారో ఆ టీడీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, లేదా స్థానిక శాసనసభ్యురాలు వారి భర్త కానివ్వండి, అలానే వారితో ఉన్న వాళ్ళ అనుచరులు కానివ్వండి, ఇంకా వాళ్ళు అదనంగా తెచ్చుకున్న వేరే వేరే గ్రామాల నుండి రౌడీలు కానివ్వండి, రాళ్లతో మరి పెట్రోల్ బాంబులతో వీటితో అన్నిటితో ఇక్కడ దాడి చేస్తుంటే మరి మీ పని మీరు కానివ్వండి, మేము తర్వాత రియాక్ట్ అవుతాం అన్నట్టు పోలీసులు ఉన్న తీరును చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. మాజీ మంత్రివర్యులు